దైవ జనాంగమా, వాక్యాన్ని ప్రేమించే వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా భస్మ బుధవారం గురించి, యాష్ వెన్స్డే గురించి, అలాగే లెంట్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో ప్రస్తావించడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. చాలామంది ఈ దినాల్లో 40 దినాల ఉపవాస వ్రత దినాలుగా పాటిస్తూ ఉండడం గమనార్హం. అనేక మతాల్లో జరుగుతూ ఉన్నట్లుగా క్రైస్తవ్యంలో కూడా ఈ 40 దినాల దీక్ష చేస్తూ ఉండడం, మరి ఇతరులకు క్రైస్తవ్యానికి ఏదైనా వ్యత్యాసం ఉందా అన్నటువంటి కోణాన్ని మనము ఆవిష్కరించనై ఉంటున్నాం. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ యొక్క యాష్ వెన్స్డే గురించి, ఈ లెంట్ డేస్ గురించి కొన్ని మాటలు మీకు చరిత్ర నుండి అలాగే వాక్యం నుండి కూడా కొన్ని మాటలు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో వాక్యం చాలా విరివిగా దొరుకుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అటు యూట్యూబ్లో అయితేనేమి, ఇటు క్రిస్టియన్ ఛానల్స్లోనైతేనేమి, వెబ్సైట్స్లోనైతేనేమి, గూగుల్లోనైతేనేమి, సంఘాలలోనైతేనేమి, మరి చాలా విస్తృతంగా దేవుని యొక్క మాటలు మనకు దొరుకుతూ ఉన్నాయి. అయితే ఒక కాలం వస్తూ ఉన్నది, దేవుని మాటలు దొరకనటువంటి కాలం వస్తూ ఉంది. ప్రియులరా, ఆమోసు గ్రంథంలో దేవుడైన యెహోవా ఆమోసు ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, రాబోవు దినములలో నేను ఒక కరువుని, క్షామాన్ని పుట్టించబోతున్నాను. అది అన్నపానములు లేకపోవటం వల్ల కలిగేటువంటి క్షామం కాక, దేవుని యొక్క మాటను వినకపోవటం వల్ల వచ్చేటువంటి క్షామముగా ఉంటుంది. ఆ దినాల్లో ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు ప్రజలు దానిని వెతుకుతూ ప్రయాణం చేస్తూ సంచారం చేస్తారు. కానీ దేవుని మాట వారికి దొరకదు అని ఖండితంగా దేవుడైన యెహోవా తన ప్రవక్త అయినటువంటి ద్వారా తెలియపరచబడినటువంటి వాక్యాన్ని ఇక్కడ నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులరా, చాలా చోట్ల వాక్యం అయితే లభ్యమవుతుంది, రకరకాల ట్రాన్స్లేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఎంతమంది వాటిని ధ్యానిస్తూ ఉన్నారు, వాటిని చదువుతూ ఉన్నారు, వాటిని ప్రామాణిక గ్రంథాలుగా తీసుకుని దేవుని యొక్క మాటల్ని వారు రుచించగలుగుతున్నారు? ఈ రోజున ప్రియులారా, క్రైస్తవ సంఘాలు లేదా క్రైస్తవ బోధలు ఈ రోజున ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా చాలా చోట్ల తయారవడం చూస్తున్నప్పుడు చాలా విచారం కనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మీరెవరూ వంట చేసుకోవాల్సిన పని లేదు, మీరెవరూ పప్పు నానబెట్టి లేదా పిండి నానబెట్టి పిసికి రొట్టెలు చేసుకోవాల్సిన పని లేదు, మీరెవరూ కూడా పొయ్యి దగ్గర ఉండి అలసిపోవాల్సిన పని లేదు. మీ దగ్గర కాస్త డబ్బులుంటే చాలు, మీరేదైనా హోటల్కి వెళ్ళి మీరు ఎటువంటి శ్రమ చేయకుండా, మీ యొక్క శరీరం నుండి చెమట స్వేదం రాకుండా మీరు వెంటనే ఇమ్మీడియట్గా తండూరీలు, చికెన్లు, దోశలు, పూరీలు, వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ జస్ట్ ఆర్డర్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ విత్ ఇన్ నో టైమ్. సో క్రైస్తవ సంఘాలు ఎందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అవుతున్నాయి అన్న మాట నేను చెప్తున్నానంటే, నీవు ధ్యానించాల్సిన పని లేదు, నీవు చదవాల్సిన పని లేదు, నీవు ప్రార్థించాల్సిన పని లేదు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని పఠించాల్సిన పని లేదు, పాటించాల్సిన పని లేదు. దేవుని వాక్యం నీవు స్విచ్ ఆన్ చేస్తే దేవుని వాక్యం వస్తుంది. మేము చెప్పేస్తాం, మీరు వినండి చాలు. మీరు చదవాల్సిన పని లేదు, మేమే మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయాల్సిన పని లేదు. మేము ప్రార్థన గోపురాలు కట్టాం, మీ అవసరతలు మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం మీ పక్షంగా. బైబిల్ విధానం అది కానే కాదు. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన చేయడం నేర్పమని చెప్పారు అడిగారు యేసు ప్రభుని. మేము ప్రార్థన చేసుకోవాలా, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. లార్డ్, టీచ్ us how to pray. ఈ రోజున మనకు మనం ప్రార్థన చేసుకోవడం పోయింది, మనకు మనం వాక్యం చదువుకోవడం పోయింది, మనకు మనం భక్తి చేయడం పోయింది. ఈ రోజున ఫోన్ చేస్తే, కానుక పంపిస్తే వాగ్దానం పంపిస్తాం, కానుక పంపిస్తే ప్రార్థన చేస్తాం, కానుక పంపిస్తే మేము వాక్యాన్ని మీకు ప్రకటిస్తాం. మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి మీకుందా? దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి పరిస్థితి మీకుందా? యాష్ వెన్స్డే, భస్మ బుధవారం. ఏమిటి భస్మ బుధవారం? మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు శకం 29 AD యేసుక్రీస్తు ప్రభువారు మృతి నిందిన తరువాత ప్రారంభించబడినటువంటి ప్రారంభ క్రైస్తవుల చేత వాడుకలోకి తీసుకురాబడింది ఈ భస్మ బుధవారం. 325 AD కౌన్సిల్ ఆఫ్ నైసియా దీనిని అప్రూవ్ చేసింది. ప్రియులారా, మనం చూసినట్లయితే మరి 1091 క్రీస్తు శకం
పోప్ 2 గారు బెన్వెంటో కన్వెన్షన్లో రోమ్ చర్చికి ఈ యొక్క భస్మ బుధవారాన్ని ప్రతిపాదించినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియచేస్తున్నాయి. భస్మ బుధవారం ఎలాగూ జరిగించబడుతుంది అంటే, ఈ యొక్క భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు 46 దినాలు వ్యవధి ఉంటుంది. ఈ 46 దినాల వ్యవధిలో 6 ఆదివారాలు వస్తూ ఉంటాయి. ఈ 6 ఆదివారాలు మినహాయిస్తే 40 దినాలు ఉంటాయి. ఆ 40 దినాలని లెంట్ డేస్గా పాటిస్తూ ఉంటాం. ఈ రోజున చాలా సంఘాలు లెంట్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దే ఆర్ అబ్జర్వింగ్ లెంట్ డేస్. ఏమిటి లెంట్ డేస్ అని అంటే, లెంట్ అన్న మాటకు డిక్షనరీ మీనింగ్ ఏమిటనంటే వసంతకాలం. లెంట్ అనేటువంటి మాటకు అర్థం వసంతకాలం. ఇది 40 రోజులు చేసేటువంటి ఉపవాస దీక్ష శిబిరం. ఈ 40 రోజుల్లో మనము చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, దేవునికి దగ్గరగా మారడానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క 40 దినాల్ని దేవునికి దగ్గరగా ఉపయోగపడడానికి కాకుండా, మన వ్యక్తిగత జీవితం ఆత్మీయంగా ఎడిఫై అవ్వడానికి కోరుకోకుండా, ఇష్టానుసారమైనటువంటి శరీర క్రియలను కోరుకుంటూ, అధికారాలను కోరుకుంటూ, అజమాయిషిని చెలాయిస్తూ 40 దినాలు ఉపవాస దినాలుగా పరిగణిస్తూ ఉన్నట్లయితే, ఆ విధంగా చేయడం వల్ల ఎవరికీ కూడా ఉపయోగం ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క 46 దినాల్లో ఈ యాష్ వెన్స్డే, ఈస్టర్కు ముందు వచ్చేటువంటి ఆదివారాన్ని మట్టలాదివారం లేదా జయప్రవేశ ఆదివారం అని చూస్తాం. దేవుని యొక్క కుమారుడు భారవాహికమైనటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్నప్పుడు, ఆ గాడిద నడిచేటువంటి త్రోవలో యేసు ప్రభు ఉన్న దానిని బట్టి బట్టలు పరుస్తూ, మట్టలు పరుస్తూ, అంజూరపు కొమ్మలు పట్టుకుని ఆ రోజున హోసన్నా హోసన్నా అంటూ జయ జయ ధ్వానాలు చేసి యేసుక్రీస్తు ప్రభువుని యెరూషలేములోకి ఆహ్వానించినటువంటి దినం ఆ యొక్క మట్టలాదివారం. ఆ మట్టలాదివారం అయిపోయిన తర్వాత, ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి ఖర్జూర మట్టలే కానివ్వండి, ఈత మట్టలే కానివ్వండి, వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి మందిరంలో పెడతారు. చాలామంది ఆ ఆకుల్ని సిలువ ఆకారంలో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళుతూ ఉంటారు. మెట్టుకు ఏదైనా కానీ ఈ యొక్క 46 దినాలు అయిన తర్వాత, ఈస్టర్ సండే అయిన తర్వాత 50 దినాలకు పెంతుకోస్తు పండుగ అనేది వస్తుంది. ఆ పెంతుకోస్తు పండుగ రోజున ఈ యొక్క మట్టలన్నిటినీ కలిపి ఒక చోట చేర్చి వాటిని దహనం చేస్తారు. వాటిని బర్న్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క బూడిద ఏదైతే ఉందో, ఆ బూడిదను ప్రిజర్వ్ చేసి వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ భస్మ బుధవారానికి ఆ బూడిదను ప్రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ బూడిదను ఆ భస్మ బుధవారం రోజున అనేక మంది కొన్ని శాఖల్లో తమ నుదుటను ఈ యొక్క బూడిదను పూసుకుంటూ ఉంటారు. కొంతమంది సిలువ ఆకారంలో బూడిదను పూడుస్తూ ఉంటారు. కనుక ప్రియులరా, ఈ యొక్క యాష్ వెన్స్డే యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, బూడిదను పూసుకోవడం మాత్రమే కాదు, బూడిద మన యొక్క కన్నీటిని సూచిస్తుంది. బూడిద మన యొక్క ఆక్రందనను సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే ఈ యొక్క బూడిదను పూసుకుని గోనె పట్టను ధరించుకోవడం అనేది వారికి ఉన్నటువంటి ఇన్నర్ డీప్ గ్రీవెన్స్ని తెలియచేయటం, వారికున్న మనోవ్యాకులతను తెలియచేయటం, తమను తాము దేవుని యొక్క సన్నిధిలో కృమ్మరించుకుంటూ, అంగలారుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రలాపిస్తూ, విలపించేటువంటి ఒక సన్నివేశాన్ని ప్రతిబింబం చేసేటువంటి ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క బూడిద పూసుకోవటం, గోనె పట్ట కట్టుకోవటం. యాష్ వెన్స్డే అనేటువంటి దాని యొక్క ప్రాశస్యం కానీ, దాని యొక్క పూర్వోత్తరాలు కానీ తెలియకుండానే చాలామంది 40 దినాల ఉపవాస దీక్షకు ఉపక్రమిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ యొక్క 40 దినాల్లో ఉపవాసం ఉండడం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు. చాలామంది ఆహారం మానేసి, భోజనం మానేసి ఉప్మా తినేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఆహారం మానేసి కేజీలు ఫ్రూట్లు తినేవాళ్ళు ఉన్నారు, పండ్లు. చాలామంది పాలు తాగేవాళ్ళు ఉన్నారు, ఒక పూట భోజనం చేసేవాళ్ళు ఉన్నారు, కేవలం చాప మీద మాత్రమే పడుకునేవాళ్ళు ఉన్నారు, మాంసాహారాన్ని మానేసేవాళ్ళు ఉన్నారు, తలలో పువ్వులు పెట్టుకోవడం మానేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, చాలా నిషేధించి, చాలా వాటిని విస్మరించి ఈ యొక్క 40 దినాలు కఠినమైన ఉపవాస దీక్ష చేయడానికి ప్రజలు పూనుకుంటూ ఉన్నారు. కానీ బాహ్యంగా కనబడేటువంటి విషయాల్ని మానివేయడమే మాత్రమే కాకుండా,
ఆత్మ సంబంధంగా ఒకవేళ నీ మనస్సు నీ తోటి సహోదరునితో సత్సంబంధాన్ని కలిగి లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ నీ వల్లే నీ యొక్క సంఘం విభజించబడడానికి కారణమైనట్లయితే, నీ వల్లే నీ యొక్క సంఘంలో గొడవలు ప్రారంభమవుతున్నట్లయితే, నీవు ఎలాగూ 40 దినాలు ఉపవాస దీక్ష చేసి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోగలుగుతావు. ఉపవాస దీక్ష యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మరి పండితులు రాసించినటువంటి మాట ఏమిటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డినయల్ అండ్ సాక్రిఫైస్ విత్ రిపెంటెన్స్. నన్ను నేను ఉపేక్షించుకుని, నిన్ను నీవు ఉపేక్షించుకుని, ఒక త్యాగపూరితమైనటువంటి మారు మనస్సు విధానంలోకి వస్తూ దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి తిరిగి పడిపోయిన నీ బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఉపయోగపడేది 40 దినాల ఉపవాస దీక్ష. ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం. ఈ 40 దినాల్లో నీ తలంపుల్లో మార్పు లేదు, నీ చూపుల్లో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ నడవడికలో మార్పు లేదు, నీ యొక్క కుయుక్తుల్లో మార్పు లేదు. నీవు మాత్రం ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని నీవు ఒక సంఘ నాయకుడు అని, నీ ఒక సంఘ కాపరు అని, లేదా నీ ఒక సీనియర్ బిలీవర్ అని, నీవు రెగ్యులర్గా వెళ్ళేటువంటి విశ్వాసం అని చెప్పుకోవడంలో ఏమంత అతిశయోక్తి కనబడుతూ ఉంది నీకు? కొంతమంది నాయకులుగా చెప్తున్న వాళ్ళని బట్టే ఫెలోషిప్లు విడిపోతూ ఉన్నాయి. కొంతమంది నాయకులమి అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళని బట్టి సంఘాలు విడిపోతున్నాయి. 2 సర్వీసులు 3 సర్వీసులు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో రేపొద్దున గుడ్ ఫ్రైడే వస్తే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏ సంఘం వాళ్ళు లేదా ఏ టైమింగ్స్ వాళ్ళు మెయిన్ ప్రయారిటీ టైం తీసుకోవాలనేటువంటి విషయంలో ఎంతోమంది పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు, కోర్టులకు వెళుతున్నారు. యట్ నీవు 40 దినాల ఉపవాస దీక్ష చేయడానికి పూనుకుంటున్నావు. నీ సొంత సహోదరునితో సత్సంబంధం లేకుండా, నీ యొక్క సంఘంలో సత్సంబంధాలు లేకుండా ఏ విధంగా ఏం ముఖం పెట్టుకుని నీవు లెంట్ దినాలు ఆచరించడానికి తయారైపోతున్నావు? లెంట్ అనగా ప్రియులారా, ఈ దినాల్లో మనల్ని మనం ఉపేక్షించుకుని సెల్ఫ్ డినయల్ అండ్ సాక్రిఫైస్ విత్ లాట్ ఆఫ్ రిపెంటెన్స్ విత్ ఇన్ యువర్ హార్ట్. నీ యొక్క గుండె లోతుల్లో మార్పు లేకుండా నీవు పూలు మానేయచ్చు, మాంసం మానేయచ్చు, మంచం మీద కాకుండా కిందే పడుకోవచ్చు, దొరలచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ బ్రతుకు మారకుండా నీవేం చేసినా కానీ దేవునికి అది ఆమోదయోగ్యం కాదు. బయట మతాల్లో మనం చూసినట్లయితే 40 దినాలు మనకంటే ఘోరంగా పట్టుదలతో దీక్ష చేసే వాళ్ళు ఉన్నారు. 40 దినాల తర్వాత ఈ 40 దినాల కంటే గొప్ప ఘోరమైన చెడుతనాన్ని జరిగించే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా క్రైస్తవ్యాన్ని ఇతరుల మతాలకు వ్యత్యాసంగా చూపించగలుగుతావు నీవు? ఈ యొక్క 40 దినాలు ఉపవాస దీక్షలో నీవేం కోరుకుంటున్నావు? ఏం కావాలని కోరుకుంటున్నావు? ఈ రోజున 40 దినాల ఉపవాస దీక్ష అనేక సంఘాలు జరిగిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా క్యాథలిక్ సంఘంలోనే ఇది ప్రారంభమై ఉండేది. నా చిన్నతనంలో నేను వెళ్ళేటువంటి సంఘంలో ఇలాంటి 40 దినాల దీక్షలు లేవు. మేము వెళ్ళేటువంటి సంఘంలో లాస్ట్ వీక్ జయప్రవేశ ఆరాధన అయిన తర్వాత సోమవారం నుండి లక్షవారం వరకు ప్యాషన్ వీక్, శ్రమల వారం అని పిలుస్తూ ఉండేవారు. ఆ వారంలోనే ఆధ్యాత్మిక కూడికలు జరుగుతూ ఉండేవి. ఈ రోజున 40 దినాల దీక్షలు క్యాథలిక్ సంఘం వారే కాదు, లూథరన్స్ చేస్తున్నారు, బాప్టిస్టులు చేస్తున్నారు, బహుశా సిఎస్ఏ వాళ్ళు కూడా చేస్తున్నారు, అన్ని రకాల సంఘాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. వారి ఉద్దేశం ఏమిటి? 40 దినాల దీక్షలు ప్రారంభించడానికి వాళ్ళకున్న కారణం ఏమిటి అని అంటే, కొన్ని కారణాలు చాలా హాస్యాస్పదంగా కనబడుతున్నాయి. ఒకవేళ మా సంఘములో కనుక ఈ 40 దినాల ఉపవాస దీక్షలు కనుక మేము నిర్వహించకపోతే మా సంఘస్థులు అలాగూ నిర్వహించేటువంటి వేరొక సంఘాలకు వెళ్ళిపోతారన్నటువంటి భయము చేత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారే తప్ప దేవుని మీద ప్రేమండో లేదంటే వారు బాగుపడాలన్న ఆశతోటో జరిగించేటువంటి సంఘాలు లేవు అని చెప్తే కూడా ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. వేరొక సంఘం మా సంఘస్థుల్ని లాక్కుంటుందేమో గనక మనము కూడా ఆ కార్యక్రమాలు ప్రారంభిద్దాం. మా సంఘంలో క్రిస్మస్ చేయం, వేరే సంఘాలు చేస్తున్నారు కనుక అక్కడికి వెళ్ళిపోకుండా మేము కూడా క్రిస్మస్ చేస్తాం. మా సంఘంలో 40 దినాల ఉపవాస దీక్షలు లేవు ఇది వరకు. ఇప్పుడు కనుక మేము ప్రారంభించకపోతే మా సంఘ విశ్వాసులు వేరే చోటకు వెళ్ళిపోతారు. కాబట్టి మా సంఘాన్ని కాపాడుకోవడానికి కట్టడి చేసి ఈ 40 దినాల ఉపవాస దీక్షను పెడుతూ ఉన్నారు. Is that the right motto behind your 40 days fastings? నీ ఉద్దేశాన్ని చూస్తాడు దేవుడు. మనుషులు పై వేషాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూచేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఏమిటి నీ 40 దినాల ఉపవాస దీక్ష
దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని కారణం ఏమిటి? ప్రియులారా, మనం ఆలోచించేద్దాం. యాష్ వెన్స్డే is a solemn reminder of human mortality and the need for the reconciliation with God, and make the beginning of the potential Lenten season. ప్రియులారా, హృదయ విదారకమైనటువంటి స్థితి నుండి దేవుడు అన్యాయంగా మరణించాడే నా నిమిత్తం అన్నటువంటి ఆక్రందనతోటి గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో సహవాసం చేయడం, ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా జీవించేటువంటి ప్రక్రియ ఈ 40 దినాల్లో జరగాల్సింది. నీ బ్రతుకు మారలేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ పరిస్థితులు స్థితిగతులు మారలేదు, నీ భాష మారలేదు, నీ చూపులు మారలేదు. నీవు మాత్రం తెల్ల బట్టలు వేసుకుని 40 దినాలు వెళ్ళిపోతే నిన్ను చూసి పరలోకపు తండ్రి మురిసిపోతాడు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ సంఘ కాపరి నిన్ను చూసి మురిసిపోవచ్చు, నీ సంఘ నాయకులు నిన్ను చూసి మురిసిపోవచ్చు, కానీ దేవుడు కాదు. దేవుడు పై విషయాన్ని లక్ష్య పెట్టడు. ఆయన అంతరంగాన్ని చూచేటువంటి దేవుడు ఏంటున్నాడు. ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో ఈ బూడిదను తల మీద పోసుకోవటం, గోని పట్ట కట్టుకోవడం అనేది పాత నిబంధన కాలము నుండి కూడా వస్తూ ఉంది. అది టు ఎగ్జిబిట్ ద అట్మోస్ట్ గ్రీవెన్స్ విత్ ఇన్ యువర్ హార్ట్. నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి మనోవ్యాకులతను తెలియపరచడానికి ఆ యొక్క విధానాన్ని అవలంబించేవారు. బూడిద పోసుకోవడం, గోని పట్ట కట్టుకోవడం. మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై హామానుతో తనకున్నటువంటి విభేదాన్ని బట్టి హామాను మొర్దెకైని ఒక్కడనే చంపడం చిన్న విషయంగా ఆలోచించి, మొర్దెకై ఎవరు, తన జనాంగం ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలోచించి తన జనాంగం అంతటినీ కూడా లేకుండా చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి ఆ విధంగా తాకీదులు తీసుకుని, రాజా, ఈ యొక్క దేశంలో హెబ్రీలు ఉన్నారు, వారు మిగిలిన వారి కంటే భిన్నమైనటువంటి వారు, వారి భాష భిన్నం, వారి యొక్క యాక్టివిటీస్ భిన్నం, వారు పూజించేటువంటి దేవుడు భిన్నం, వారి యొక్క క్రియలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి జనాంగాన్ని ఉంచనిచ్చుట అది రాజుకు క్షేమం కాదు అని చెప్పినప్పుడు రాజు వారందరినీ కూడా సంహరించడానికి తాకీదులు ఇస్తాడు. ఇలాంటి తాకీదులు రాజు ద్వారా హామాను పొందుకున్నాడు అన్నటువంటి విషయాన్ని ఎరిగిన వాడై మొర్దెకై బూడిద పోసుకుని గోనె పట్ట కట్టుకుని అంగలారుస్తూ బిగ్గరగా ఏడుస్తూ వ్యాకులతను ప్రదర్శిస్తున్నటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి బూడిద పోసుకోవడం. ఈ యాష్ వెన్స్డే రోజున బట్టలు చింపుకొని బూడిదలు పోసుకోవడం. ఈ రోజున ఫిజికల్గా మనం ఆ పని చేయాల్సిన పని లేదు, మనం బట్టలు చింపుకోవాల్సిన పని లేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీ బట్టలను కాక మీ హృదయాలని చింపుకోండి. మీ బట్టలను కాక మీ హృదయాన్ని తెరవండి దేవుని కోసం. మొర్దెకై బూడిద పోసుకుని గోనె పట్ట ధరించి ఉన్నాడు. ప్రియులారా, మరొక ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే యోనా నినివే పట్టణంకి వెళ్ళి ఆ ప్రజల యొక్క పాపం చాలా ఘోరమైనదని ప్రకటించి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని ప్రకటించమని యోనాకు చెప్తే, యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళితే ఆ ఓడలో పెద్ద తుఫాను చెలరేగినప్పుడు చీటీలు యోనా పేరు మీద వచ్చినప్పుడు అతన్ని సముద్రంలో పడవేసినప్పుడు పెద్ద తిమింగలం అతన్ని మింగివేసినప్పుడు 3 దినాల తర్వాత అతన్ని తిరిగి ఒడ్డున కక్కివేసినప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాడే తిరిగి నినివే పట్టణానికి వెళ్ళడం మనకు జ్ఞాపకం లేదా? అలాగున యోనా నినివే పట్టణానికి ఇష్టం లేకపోయినా దేవుని మాటకు తల వంచి వెళ్ళి 3 దినాల ప్రయాణం అంతా ఆ యొక్క నినివే పట్టణం అంతా కూడా సంచరించి దేవుని యొక్క తీర్పును గురించి, ఉగ్రతను గురించి, మారు మనసును గురించి ప్రకటించినప్పుడు పెద్దవారు మొదలుకొని పిల్లవారి వరకు కూడా పశువులు సహితం ఉపవాసం ఉన్నట్టుగా దేవుని వాక్యం దానికి తెలియచేయట్లేదా? నినివే పట్టణపు రాజు సహితం గోనె బట్ట కట్టుకుని బూడిద పోసుకుని అతడు అంగలార్చినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేయటం లేదా? బూడిద, ఈ యొక్క ఆక్రందన, ఈ యొక్క గోనె పట్ట అనుభవం
పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. యోబు జీవితంలో మనం చూసినప్పుడు యోబు కూడా బూడిదను పోసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మితిమీరినటువంటి శోకం మనుషుల్ని కదిల్చి వేసినప్పుడు, కలచి వేసినప్పుడు యోబు తన బిడ్డల విషయమై, తనకు జరిగినటువంటి పర్యవసానం విషయమై కూడా అంగలారుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు బూడిద పోసుకున్నాడు. యోబు భార్య వచ్చింది, నీవింకా నీ భక్తిని వదలవా? నీవు దేవుని దూషించి నీవు మరణముక, నీవు దేవునికి ఉపయోగం లేవు, నాకు ఉపయోగం లేవు. చాలామంది భార్యలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారేమో కదా, నీ వల్ల నాకు ఉపయోగం లేదు, నీ వల్ల దేవునికి ఉపయోగం లేదు, నీ వల్ల నా కుటుంబానికి ఉపయోగం లేదు, నీవు చస్తే మంచిది అని చెప్పేటువంటి స్త్రీలు ఉన్నారు అని చెప్పడానికి నేను విచారిస్తున్నాను. ఒక విధంగా ప్రియులరా, యోబు అంగలారుస్తూ కన్నీరు కారుస్తున్నాడు బూడిదను పోసుకుని. నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం, అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. బూడిద పోసుకోవడం, గోనెపట్ట కట్టుకోవడం ఎందుకు అనంటే ప్రజలకు ప్రదర్శించడానికి కాదు, మారు మనసు పొందడానికి. యాష్ వెన్స్డే ఆర్ దిస్ లెంటెన్ డేస్ షుడ్ మేక్ యూ రిపెంట్. నీ యొక్క బ్రతుకుని బాగు చేయగలగాలి. తూరు సీదోను పట్టణముల వారు, ఇదిగో కొరాజీనా, బెత్సయిదా, మీలో చేసినటువంటి అద్భుతాలు కనుక వాళ్ళకి చేసుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని వేరే ఎవరికైనా ఇచ్చుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, ఆధిక్యతను, అర్హతను వేరే వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. ఒకవేళ దేవుడు నీ పక్షంగా ఆ విధంగా ఆలోచిస్తున్నాడేమో. మీకు ఇచ్చిన ఈ సంఘాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. నీ కుటుంబంలో చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు వేరే వాళ్ళకు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో భక్తి యొక్క మార్గంలోకి వచ్చుండేవాళ్ళు, మారు మనసు పొందుండేవాళ్ళు. బూడిద పోసుకోవడం. ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉపవాసం చేస్తూ దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళుగా ఉన్నారు. ఉపవాసం అనగా దగ్గరగా జీవించడం, దేవునితో దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా జీవించడం. దేవునికి నీవు దగ్గరయ్యే కొలది నీ యొక్క అంతరంగం మార్పు చెందుతూ ఉంటుంది. నీ అంతరంగం మార్పు చెందకుండా నీవెన్ని ఉపవాస దీక్షలు చేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. కనుక ప్రియులరా, ఈ ఉపవాస దీక్ష కేవలం 40 దినాలకే పరిమితమైతే దానివల్ల నీకు వచ్చేటువంటి మేలు ఏమీ లేదు. ఇతర మతాల్లో చేసినట్టుగా ఈ 40 దినాలకే నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ నీతిని కనుక 40 దినాలకే పరిమితం చేస్తే అది క్రైస్తవ విధానం కాదు. ప్రియులరా, దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను 40 దినాలు పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరు 40 దినాలు పరిశుద్ధంగా ఉండండి అని ప్రభు చెప్పట్లేదు. హోలీనెస్ should not be confined to just 40 days. It should be a lifestyle to be holy. నీతిమంతంగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, దేవునికి భయపడుతూ జీవించడం, దేవుని యొక్క రాకను ఎదుర్కోవడానికి జీవించడం కేవలం 40 దినాలతో సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఇది జీవితాంతం ఒక జీవిత ప్రక్రియగా మార్చబడగలిగితేనే తప్ప క్రైస్తవ సంఘాలు మార్పు చెందవు. కనుక ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఎంత మాట్లాడుతున్నాను కదా, ఒకవేళ ఈయన యాష్ వెన్స్డేకి, లెంట్కి వ్యతిరేకమని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, నేను యాష్ వెన్స్డేకి, భస్మ బుధవారానికి, ఈ యొక్క లెంట్ డేస్కి నేను వ్యతిరేకం కాదు. కానీ అది ఒక క్రమంతో, ఒక ఉద్దేశంతో జరిపినప్పుడు అది మన ఆత్మీయ జీవితాలకు మేలుని, క్షేమాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని తెలియచేయడానికి నేను ముందుకు వస్తున్నాను. మీరే సంఘమైనా కావచ్చు, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, నీ దీక్ష, నీ ఉపవాసం, నీ పరిశుద్ధత కేవలం 40 రోజులకు మాత్రమే అని నీవు అనుకుంటే మనంత అవివేకులు ఇంకెవరు ఉండరు. దయచేసి ఈ 40 దినాల్లో మరింత దేవునికి దగ్గరగా ఉందాం. ఉపవాసం చేస్తున్నాను కదా అని మన ఇష్టానుసారమైన పనులు చేస్తే కుదరదు. దేవునికి దగ్గరగా వద్దాం.
వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యం కోసం బ్రతుకుదాం. కనుక ప్రియులారా, మన బ్రతుకును చూచిన వాళ్ళు ఈ 40 దినాల్లో మన మార్పుని చూడగలగాలి. ముఖాన్ని వికారం చేసుకోవద్దు, లేదా అందరికీ తెలిసేలాగా మనం చేయొద్దు. అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు. నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు. ఈ 40 రోజులు గడ్డం లేకుండా ఈ రోజుల్లోనే గడ్డం పెంచుతారు కొంతమంది. నీ ప్రతిఫలాన్ని ఇక్కడే పొందాలనుకుంటున్నావు మనుషుల చేతుల్లో నుండి. దేవునికి కనబడేలాగా, దేవుడు ఆనందించేలాగా ఉపవాసం చేద్దాం. దేవుడు కోరుకున్నట్టుగా ఉపవాసం చేద్దాం. దేవుడు కోరుకున్నట్టుగా మనల్ని మనం మార్చుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో ఈ 40 దినాల ఉపవాస దీక్షలో కూడా ప్రభువులాగా మారడానికి ఇష్టపడదాం. ఈ లెంటెన్ డేస్లో దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవా, నీ స్వరూపము నాకు మరలా కావాలి. పౌలు గారు అంటున్నాడు, మీ అందు క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. మనమందరం పాపం చేశాం, మనమందరం దేవునికి అవిధేయులుగా ఉన్నాం. అయినా కానీ ఈ కరోనా దినాల్ని దాటించి ఈ రోజున 2024వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. బ్రతుకులు మార్చుకుని ప్రభువుకి ఆమోదయోగ్యంగా ఉందాం. ఈ లెంటెన్ డేస్లో మనం మరింత దేవునికి దగ్గరగా జీవిస్తూ మనల్ని చూసిన వారికి మనలో ప్రభువు కనిపించేలాగా చూద్దాం. కుళ్ళు కుతంత్రాలతో నిండుకొని కార్యక్రమాలు చేయొద్దు. రేపొద్దున శిలువ మీద పలికిన 7 మాటలకు వచ్చేటప్పటికి ఉంటుంది ఒక్కో సంఘంలో పోటీ. 2వ మాట నాదంటే నాది, నాదంటే నాది. 5వ మాట నాదంటే నాది, నాదంటే నాది. సంఘంలో సఖ్యత లేదు, సహోదరుల మధ్య పరస్పర సఖ్యత లేదు. కానీ నీవు లెంట్ చేస్తావు, గుడ్ ఫ్రైడేలు చేస్తావు. మనము సిలువ ధ్యానాలు అని మనం ప్రకటిస్తూ ఉన్నాం, కానీ మన చర్యలు ప్రభువుని సిలువేస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. కనుక ఒకరికంటే ఒకరు గొప్పవారిని ఎంచుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీ సహోదరుడు నీకంటే యోగ్యుడిని ఎంచుకోమంది. ఈ రోజున నా సహోదరుడి కంటే అందరికంటే నేనే యోగ్యుడిని అని అనుకోవడం వల్లే కదా ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు, ఇన్ని విభజనలు. సంఘాల్లోకి పోలీసులు రావడం, సంఘం కోర్టులోకి వెళ్ళడం, సంఘాల్లోకి రాజకీయ నాయకులు చొరబాట్లు చేయడం. ఇది ఆమోదయోగ్యమైనటువంటి ఉపవాస దీక్షలు కానే కాదు. దయచేసి వీటిని విస్మరిద్దాం, వీటి నుంచి విరమణ కోరుదాం. అందరం కలిసి మంచి మనసుతో ప్రభువుని ఆరాధిద్దాం, దేవుని కోసం జీవిద్దాం. ఈ లెంటెన్ డేస్లో నూతనమైన వ్యక్తులుగా మార్చబడదాం. దేవుని యొక్క కృపా దీవెన మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.